యాసంగి రైతు భరోసా పెట్టుబడి సాయంపై రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈ సీజన్కు కూడా కాంగ్రెస్ సర్కారు ఎగనామం పెట్టినట్టేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇప్పటికే యాసంగి సీజన్ ఆరంభం కావడంతో రైతు భరోసా కింద ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయం ఎప్పుడు వస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. దానికి తోడు పంట సాగు భూములను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా పూర్తి చేయాల్సి ఉందన్న మంత్రి ప్రకటనతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు యాసంగి రైతు భరోసా బకాయిలను చెల్లిస్తుందా లేదా అనే అంశంపై స్పెషల్ స్టోరీ చూద్దాం. యాసంగి సీజన్ వచ్చిందంటే పంటలకు పెట్టుబడి కాలం. భూముల చదునుకు, దుక్కి దున్నడానికి, విత్తనాలకి, ఎరువుల కోసం ఇలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రైతులు వరి సాగు కోసం పొలాలను సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ఆరుతడి పంటలు వేసే రైతులు దుక్కులు దున్ని విత్తులు విత్తారు. యాసంగి సీజన్ ప్రారంభమైనా ప్రభుత్వం రైతు భరోసా కింద అందించాల్సిన సాయం సకాలంలో అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీజన్ ప్రారంభమైనా ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు భరోసా ఊసే లేకుండా పోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీజన్ ప్రారంభం కాగానే రైతుల ఖాతాల్లో నేరుగా రైతు బంధు జమ చేయడంతో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పంటలు సాగు చేసుకునేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసాపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం డబ్బులను విడుదల చేయరని అంతా భావించారు. కానీ ఈ నెల 17న ఎన్నికలు పూర్తి కాగా 22వ తేదీన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నుంచి కూడా ప్రభుత్వం రైతు భరోసా పథకం గురించి ఏమీ ప్రస్తావించలేదు. దీనికి తోడు రైతు భరోసా కోసం రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో పంట సాగు భూములను శాటిలైట్ మ్యాపింగ్ పూర్తి చేయాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. దీంతో అసలు ఈ సీజన్ కు రైతు భరోసా డబ్బులు ఇస్తారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. రాష్ట్రంలో పట్టా భూములు కలిగిన రైతులకు ప్రతి సీజన్ కు పెట్టుబడి సాయాన్ని అందించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 యాసంగి సీజన్ నుంచి రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. మొదట ఈ పథకం ద్వారా ఎకరానికి 4,000 రూపాయల చొప్పున అందజేయగా ఆ తర్వాత సీజన్ నుంచి 5,000 రూపాయలకు పెంచారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా పథకం కింద ఎకరానికి 2 పంటలకు కలిపి 15,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా నిలిచిపోయిన రైతు బంధు పథకం డబ్బులను 2024 జనవరిలో రైతుల ఖాతాల్లో జమ చేసింది. అదే ఏడాది వానాకాలం సీజన్లో ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించలేదు. ఈ ఏడాది జనవరిలో రైతు భరోసా పథకాన్ని ఆరంభించినప్పటికీ 3 ఎకరాల భూములు కలిగిన వారికి మాత్రమే రైతు భరోసా పథకం డబ్బులను రైతుల ఖాతాల్లో వేశారు. ఎన్నికల సందర్భంగా ప్రకటించిన విధంగా కాకుండా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మాత్రమే ఇచ్చారు. 3 ఎకరాలకు పైగా భూములు ఉన్న వారికి పెట్టుబడి సాయాన్ని ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీజన్ ప్రారంభం మొదలు రైతు బంధు పంపిణీకి శ్రీకారం చుట్టి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేది. 2021లో జూన్ 21న, 2022లో జూన్ 29న, 2023లో జూన్ 27న బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధును రైతుల ఖాతాల్లో జమ చేసింది. 2023లో పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ సందర్భంగా పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. మిగిలిపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు విడుదల చేసింది. ఓ సీజన్ కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా రైతులకు ఇవ్వలేదు. 2025-26 వానాకాలం సీజన్ కు సంబంధించి 169,299 మంది రైతులకు 268.84 కోట్ల రూపాయలు చెల్లించింది. యాసంగి సీజన్ కు సంబంధించి రైతులు 1.95 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వీరందరికీ కూడా ప్రభుత్వం రైతు భరోసా చెల్లించాల్సింది. ప్రస్తుతం ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటా యాసంగి సీజన్లో వరి నాట్లు
జనవరి నెలాఖరు వరకు సాగుతాయి. అంటే రైతు భరోసా నిధులు ఫిబ్రవరి, మార్చిలో గానీ విడుదల చేసే అవకాశాలు లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా నిధులను తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.